సో ప్రజెంట్ ఈరోజు రిలీజ్ అయిన 4 సినిమాస్కి సంబంధించి ఫస్ట్ ముఫాసా సినిమా పైన మీ అభిప్రాయం ఏంటి? యాక్చువల్లీ అన్ని ఈ రోజు కాదని తెలియదు కానీ ప్రీమియర్స్ అయితే స్టార్ట్ అయినాయి నిన్న నైట్ నుంచి ఇవాళ కానీ రేపు ఎగ్జాక్ట్ డేట్స్ కొన్ని నాకు తెలిసి విడుదల రేపు అనుకుంటా. ఈ మొత్తం కూడా అన్ని ప్రీమియర్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి అంతా అన్నీ కూడా ఒక రిపోర్ట్ అయితే వచ్చేసింది. సో ఫస్ట్ ముఫాసా మెయిన్ ఇప్పుడున్న అంటే తెలుగు స్టేట్స్లో ఎప్పుడు ఒక హాలీవుడ్ మూవీకి ఇంత ఆదరణ ఎప్పుడూ లేదు. ఎందుకు వచ్చింది అంటే మహేష్ బాబు గారు, సూపర్ స్టార్ మహేష్ బాబు గారు డబ్బింగ్ చెప్పడం వలన. సో ఖచ్చితంగా ఈ సినిమా తెలుగు ఆడియన్స్కి అంత ఎక్కదు కానీ సో ఇంగ్లీష్ ఆడియన్స్కి అయితే ఫీస్ట్ అని చెప్పొచ్చు, ఒక విజువల్ ట్రీట్ అని చెప్పొచ్చు ఖచ్చితంగా. సో మన తెలుగు ఆడియన్స్కి ఇంకా చెప్పాలంటే మహేష్ బాబు గారు వాయిస్ సెట్ అవ్వాలి. సో మరి ఫ్యాన్స్ డిసప్పాయింట్ అయినా కూడా ఆ వాయిస్ ఎందుకో సెట్ అవ్వలేదు. అంటే సింహం వాయిస్ అన్నప్పుడు కొంచెం గంభీరంగా ఉండాలి. అంటే యాజ్ ఎక్స్పెక్టెడ్ ఎలా అంటే బిజినెస్ మ్యాన్లో ఆయన ఒక బేస్ ఉంటుంది, ఒక షార్ప్గా ఒక బేస్తో ఉంటుంది ఆ వాయిస్. అది కాకుండా నార్మల్ మన ఎట్లయితే ఒక సర్కార్ వారి పాటలో ఎట్లయితే గుంటూరు కారంలో ఎట్లా ఉందో అదే టోన్లో చెప్పడం జరిగింది అనమాట. సో సింహాన్ని డబ్బింగ్ తెలుగు డబ్బింగే కొంచెం ఎటకారంగా ఉంటుంది. సో దానికి మళ్ళీ మహేష్ బాబు గారి వాయిస్ కొంచెం అదే కొంచెం కృష్ణ గారి టోన్ వచ్చినట్టు అట్లా ఎటకారంగా అనిపించింది అనమాట. సో ఖచ్చితంగా ఆయన ఫ్యాన్స్కి అయితే నచ్చుతుంది ఆ వాయిస్ వింటారు కాబట్టి. నార్మల్ ఆడియన్స్కి అంత ఎక్కకపోవచ్చు. అండ్ మన తెలుగు ఆడియన్స్కి అసలు ఈ ఓవరాల్ స్టోరీ కనెక్ట్ కాదు కూడా. ఎందుకంటే ముఫాసా ముందు చూస్తే ఆల్రెడీ మనం ఇంతకు ముందు ద లయన్ కింగ్ అది చూస్తే సరిపోతుంది ఇది చూడాలంటే. సో ఖచ్చితంగా అది చూసి దీనికి అది చూసి ఆల్రెడీ టీవీలో కూడా వేస్తారు, ఓటీటీలో కూడా దొరుకుతుంది. సో అది చూసి దీనికి వెళ్తే ఈ స్టోరీ కనెక్ట్ అవుతారు. బట్ ఏంటంటే ఈ స్టోరీలో మన తెలుగు ఆడియన్స్ కి నచ్చే అంత డెప్త్ అయితే లేదు. సో ఖచ్చితంగా హాలీవుడ్ ఆడియన్స్ దీన్ని చాలా లాంగ్ రన్ నడిస్తారు. ఎందుకంటే వాళ్ళకి అంత కంటెంట్ అంత విజువలైజేషన్ ఉందన్నమాట. సో ఒక మంచి విజువల్ ట్రీట్, ఫుల్ ఫీస్ట్ ఫుల్ ఫీస్ట్ అని చెప్పొచ్చు. ఈ క్రిస్మస్ వాళ్ళకి లాంగ్ హాలిడేస్ ఉన్నాయి యూఎస్ మొత్తం యూఎస్ యూకేలో. సో ఖచ్చితంగా వాళ్ళు డెఫినెట్లీ ఎంజాయ్ చేస్తారు ఈ సినిమాని. మన తెలుగు ఆడియన్స్ వెళ్లే ముందు మహేష్ బాబు గారి పేరు చూసి అయితే ఖచ్చితంగా మోసపోవద్దు. మహేష్ బాబు గారి ఫ్యాన్స్ అయితే వెళ్ళండి, ఎందుకంటే ఆయన వాయిస్ కోసం ఖచ్చితంగా వెళ్ళాలి. ఒక మంచి రిలీజ్ అయితే చేశారు ఇవాళ. స్పెషల్ షో కూడా ఎంజాయ్ చేయడం జరిగింది. అది ఫుల్ మహేష్ బాబు గారి సాంగ్స్తో క్రౌడ్తో. సో ఇదంతా జస్ట్ ముఫాసా అంటే నచ్చే వాళ్ళకి నచ్చుతుంది. సో మీరేదో మహేష్ బాబు గారు వాయిస్ ఇచ్చేసారు కదా అని హై ఎక్స్పెక్టేషన్తో వెళ్తే ఖచ్చితంగా డిసప్పాయింట్ అవుతారు. సో మరి నెక్స్ట్ వచ్చేసి బచ్చల మల్లి డెఫినెట్లీ 100%కి 1000% చాలా యాక్టింగ్ చేశారు అల్లరి నరేష్ గారు. సో అంటే ఆయన ఎందుకు వాడుకోరు డైరెక్టర్లు, ఈ కామెడీకి మాత్రమే పరిమితం చేస్తారు ఆయన. ఖచ్చితంగా ఆయన గత రీసెంట్ మూవీస్ చూస్తే నాంది కానీ, ఇట్లు మారేడుమల్లి నియోజకవర్గం కానీ, ఈ సినిమా కానీ డిఫరెంట్గా అంటే ఆయనలో ఇన్ని వేరియేషన్స్ ఉన్నాయి. మన డైరెక్టర్లు తీసుకోవాలి ఖచ్చితంగా. పెద్ద డైరెక్టర్లు కూడా ఆయన దగ్గరికి వెళ్ళి చేయాలి. ఆయన ఎందుకు చేయరు అంటే ఆయన పక్కన పెట్టారో లేకపోతే ఆయన వాళ్ళతో చేయడో తెలియదు కానీ. సో ఆయన ఖచ్చితంగా జబర్దస్త్ జోకులు, కుళ్ళు జోకులు కాకుండా ఆయనతో మంచి కథతో వెళ్తే కనుక ఖచ్చితంగా. ఇప్పుడు నాకైతే పుష్ప క్యారెక్టర్ గుర్తు చేసుకుంటే బచ్చల మల్లి క్యారెక్టర్ ఇంకా మాస్ అనిపించింది. అంటే పుష్ప ఇదే క్యారెక్టర్ అల్లరి నరేష్ కూడా చేయగలుగుతాడు కదరా పుష్పలాగా మేనరిజమ్స్ పెడితే. సో ఏదైనా డైరెక్టర్ రాసి అతను తీసుకోవడంలో ఉంటుంది ఖచ్చితంగా. అసలు నేను అనే సినిమా చూసా, దాంట్లో మాస్గా కొంచెం ఒక నాటుగా ఉంటాడు. బట్ ఇక్కడ ఏంటంటే ఫుల్ కంప్లీట్ మాస్ అనమాట. ఇక దాన్ని ఏమంటారు, రా అండ్ రస్టిక్ క్యారెక్టర్ ఇది చెప్పాలంటే. సో అది డైరెక్టర్ నిజంగా పాస్ అయ్యారని చెప్పొచ్చు. మ్యూజిక్లో కానీ ఆద్యంతం ఒక మంచి స్టోరీ. బట్ ఏంటంటే స్క్రీన్ ప్లేలో కొంచెం ఎంగేజ్మెంట్ తగ్గింది. అక్కడక్కడ బోర్ ఫీల్ అవుతాం. రొటీన్ లవ్ ట్రాక్ ఉంటుంది. సో ఏంటంటే ప్రెడిక్టబుల్ లవ్ ట్రాక్ అంతా. సో బట్ యాక్టర్గా అల్లరి నరేష్ గారు ఇంకో మెట్టెక్కారని చెప్పొచ్చు ఖచ్చితంగా. నెక్స్ట్ ఆయనతో తీసే సినిమా డైరెక్టర్లు ఎవరైనా ఆయనకి ఇలాంటి క్యారెక్టర్లు కానీ కొత్తగా ఏదైనా క్రియేట్ చేసినా ఆయన 100% డిస్ట్రీట్ చేస్తాడు. సో మాస్ క్యారెక్టర్లతో వెళ్ళాలి ఖచ్చితంగా. అల్లరి నరేష్ గారితో హిట్ అయితే కొట్టచ్చు. అది పెద్ద డైరెక్టర్లకు కూడా నేనైతే సజెషన్ చేస్తా. సో బచ్చల మల్లి యాజ్ అ తెలుగు ఆడియన్స్కి ఈ వీకెండ్ ఒక మంచి సినిమా అని చెప్పొచ్చు. యూఐ ఇది కొంచెం టిపికల్ సినిమా. ఆయన ముందే వేసాడు స్క్రీన్ మీద, అరే మీరు తెలుగు వాళ్ళు అనుకుంటే థియేటర్లోంచి వెళ్ళిపోండి, ఈ సినిమా ఇలా ఉంటుంది అలా ఉంటుందని ఆలోచించే తెలుగు అలా ఇంటెలిజెన్స్ ఉంటారు కదా వాళ్ళకి మెసేజ్. ఈ సినిమా చూస్తున్న ప్రతివాడు ఫూలే అని ఒక కొటేషన్ వేశారు. అట్లానే ఇంకోటి ఏదో వేశారు సంథింగ్ అట్లానే ఎటకారంగా. అంటే సినిమా అంటే ఈ టీజర్ కూడా డిఫరెంట్గా రిలీజ్ చేశారు. ఎందుకు టీజర్ మొత్తం థియేటర్లో ఆడియన్స్ వెళ్ళారు చూడటానికి, అందరిని పిలిచారు. వెళ్తే టీజర్ అయిలా మొత్తం బ్లాక్గా ఉంటుంది స్క్రీన్ అంతా, అదే టీజర్. సో అక్కడ నుంచే యదవలం చేయడం స్టార్ట్ చేశారు సినిమాని. సో ఉపేంద్ర గారి డైరెక్షన్ అంటే అదే. ఆయన డైరెక్షన్ తెలిసిన వాడికి మాత్రం ఈ సినిమా ఖచ్చితంగా 100% నచ్చుతుంది. సో ఆయన ఇంతకుముందు 14 సినిమాలు చేశాడు ఆయన డైరెక్షన్. అన్నీ కూడా నెంబర్ 1 ఫిలిమ్స్, అన్నీ కూడా మ్యాక్సిమం అవార్డు వచ్చిన ఫిలిమ్సే. సో అన్నీ సూపర్ హిట్స్ అయ్యాయి.
ఇప్పుడు ఛానల్ తర్వాత మళ్ళీ డైరెక్షన్లోకి వచ్చారు. సో ఇది అసలు ఫస్ట్ మన తెలుగు వాళ్ళని కాదు, కన్నడ వాళ్ళని, యావత్ ఇండియన్ ఆడియన్స్ మొత్తం ఈ సినిమా చూడొచ్చు. ఒక డిఫరెంట్ సినిమా చూడాలి అనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఇది డిఫరెంట్గా ఉంటుంది. ఇది కంప్లీట్ ఒక పొలిటికల్ జోనర్ అని చెప్పొచ్చు సినిమా. ప్రస్తుత రాజకీయాల పైన ఫుల్ సెటైర్స్, పండగ అంటే రాజకీయ నాయకుల మీద ఇప్పుడు జరుగుతున్న అది స్టేట్ గవర్నమెంట్ అవనివ్వండి, సెంట్రల్ గవర్నమెంట్ అవని మొత్తం అందరికీ పంచులు. ఈ లేటెస్ట్గా ఏం జరుగుతుంది కంట్రీలో వాటిపైన అన్నిటి మీద పంచులు, కౌంటర్ అది చెప్పాలని బేసిక్గా సినిమా తీశారు. సో దానికి వదిలిన కంటెంట్ అంతా కూడా ఒక ట్రిక్కీగా సెలెక్టెడ్గా వదిలేరు, కొత్తగా కంటెంట్. సో బట్ ఆ ఓవరాల్ పాయింట్ ఏంటంటే అది ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది, పాలిటిక్స్ ఏ విధంగా నాశనం చేస్తాయి, ఆశ చూపించాం. మీ దగ్గర డబ్బు ఉందనుకోండి, ఈరోజు కోటీశ్వర్లు మీరు, సో రేపు కూడా కోటీశ్వర్లు అయితేనే బతుకుతారు ఫ్యూచర్లో కూడా. సో మీరు నార్మల్ మిడిల్ క్లాస్ ఉంటే ఖచ్చితంగా అడుగు తినాల్సిందే. మిడిల్ క్లాస్ అడుగు తినాల్సిందే. ఇప్పుడు మీకు ఫోన్ దొరుకుద్ది, ఫోన్ ఇప్పుడు ఈ రోజు మీరు రైస్ కొనుక్కుంటున్నారు 60-70కి, అదే రేటుకి ఫోన్ దొరుకుద్ది, కానీ బియ్యం దొరకదు. ఆకలి, అర్థమైందా? సో ఆ స్టేజ్లోని మన పొలిటీషియన్స్ ఆ స్టేజ్కి తీసుకెళ్ళిపోతారు మనని. మన ధనవంతులు, బ్లాక్ మనీ దోచుకునే వాళ్ళు, ఇన్ని రెగ్యులర్ పబ్లిక్ పాయింట్స్ మీద ఆయన సినిమా తీస్తారు. సో ఖచ్చితంగా దాని కొత్త ట్రీట్మెంట్ ఇచ్చారు, అది చూడాలి. దీంట్లో సాంగ్స్ అయితే మైండ్ బ్లోయింగ్ అసలు. అంటే ఆ ట్రాల్ సాంగ్, అలాగే ఇంకోటి నీది చాలా పెద్దదైన ఒక సాంగ్ ఉంటుంది. సో ఇంకోటి ఏదో సాంగ్, థీమ్ సాంగ్. సో ఓవరాల్గా ఉపేంద్ర గారి యాక్టింగ్ కానీ డిఫరెంట్ సినిమా. సో మీకు సినిమా నచ్చచ్చు నచ్చకపోవచ్చు, బట్ కొత్త అటెంప్ట్ కోరుకునే ప్రతి ఒక్కరికి సినిమా నచ్చుద్ది. సో ఇంకా ఆయన మీరు వెళ్ళి సినిమా బాగాలేదు, డిసప్పాయింట్ అని అంటే దానికి ఆయన అందుకే చెప్పాడు, ఇంటెలిజెన్స్ కి సినిమా నచ్చదు, ఫూల్స్ మాత్రం ఈ సినిమా చూడాలని. అంటే సినిమాలను ప్రేమించే ప్రతి ఒక్కరు ఫూలే, తప్పే లేదు. సో నెక్స్ట్ వచ్చేసి విడుదల 2. మరి ఆ సినిమా గురించి ఏం చెప్తారు? విడుదల 2 సినిమా చూడాలి అంటే ఫస్ట్ మీరు విడుదల 1 చూడాలి ఖచ్చితంగా. అది చూడకపోతే దీనికి స్టోరీ కాంటాక్ట్ అవ్వలేరు. ఎందుకంటే ఇందులో విజయ్ సేతుపతి గారి క్యారెక్టర్ ఎందుకు వచ్చింది, సూరి గారి క్యారెక్టర్ ఎందుకు వచ్చింది. సో యాజ్ మీరు కొత్తగా ఏదో సినిమా వచ్చిందిరే విజయ్ సేతుపతి బొమ్మ చూసి థియేటర్కి వెళ్తే ఖచ్చితంగా కరెక్ట్ కాదు సినిమా. అదొకటి గుర్తుపెట్టుకోవాలి. మహారాజా హిట్ కొట్టారు విజయ్ సేతుపతి గారు. సో ఆయన సక్సెస్ స్ట్రీక్లో ఉన్నారు కదా, వెళ్ళి బాగుంటుందని వెళ్ళేవాడికి ఖచ్చితంగా ఇది అర్థం కాదు. అసలు ఈడెవడరా ఆడెవడరా ఎందుకు వచ్చాడరా అనే క్యారెక్టర్లు. ఫస్ట్ సినిమా ఏంటంటే అందులో సూర్య గారిది సినిమా అంతా. సూర్య గారు ఒక కానిస్టేబుల్గా జాయిన్ అయ్యి అక్కడ సీనియర్ ఆఫీసర్స్ కింద పడి వాళ్ళ దగ్గర పనులు చేసి అదంతా చేస్తే తర్వాత విజయ్ సేతుపతి గారు ఆయన ఉద్యమం అదంతా ఉంటుంది. సో దాని కంటిన్యూషన్గా ఈ సినిమా ఖచ్చితంగా రోత చెప్పాలండి, అంత రోతగా ఉంది. సో ఆ సినిమా కూడా 90% అలాగే ఉంటుంది. ఎందుకంటే వెట్రిమారన్ గారి సినిమా అంటే రోత, అంటే ఆ రోతని మనం అనకూడదు, ఆయన చూపించే గట్స్ విధానమే అంతా ఉంటుంది. ఇప్పుడు ఆ సినిమాలో విడుదల 1లో ఒక సీన్ ఉంటుంది. ఖచ్చితంగా ఒక 30-40 మంది ఆడవాళ్ళని, 40 ఎక్కువ మంది, వాళ్ళందరినీ పోలీస్ స్టేషన్లో పెట్టి బట్టలిప్పి కొడతారు పోలీసు వాళ్ళందరూ. సో అలాంటి రస్టిక్ సీన్స్ పెట్టగలిగే గట్స్ ఉన్న డైరెక్టర్ అయినా వెట్రిమారన్ గారు. సో ఇందులో ఇంకా మంచి రస్టిక్ సీన్స్ ఉన్నాయి, అవన్నీ రివీల్ చేస్తే అయితే ఖచ్చితంగా బాగోదు. విజయ్ సేతుపతి గారు, అట్లాగే ఆమె పేరేంది, మంజు వారియర్ గారు. సో వాళ్ళ లవ్ ట్రాక్ అంతా కూడా ఓకే బాగుంది. సూర్య గారు వచ్చిన తర్వాత సినిమా ఇంకా పీక్కి వెళ్తుంది. సో ఆయనకి ఈ సినిమాలో హీరోయిజం పండిందని చెప్పొచ్చు ఖచ్చితంగా. అందులో కొంచెం మెతగ్గా ఉంటాడు, కానీ ఈ సినిమాలో ఇతని వల్ల సినిమా నిలబడుతుంది, ఒక ట్విస్ట్ టర్న్ ఉంటుంది ఇతని వల్ల. సో ఖచ్చితంగా విజయ్ సేతుపతికి ఆయనకి ఏంటి రిలేషన్, అసలు ఆ బాండ్ ఏంటి అనేది మీరు ఈ సినిమా చూసి తెలుసుకోవాలి. సో దాని గురించి అంతకన్నా ఎక్కువ ఎందుకు విడుదల చేయకూడదు, ఎందుకంటే అది మీరు విడుదల 2 సినిమాకి వెళ్ళే తెలుసుకోవాలి. సో ఖచ్చితంగా నన్ను ఎంటర్టైన్ చేసిన సినిమాలు అంటే ఎక్సెప్ట్ ముఫాసా అన్నీ అంటే అది కూడా చూడొచ్చు. మీ టేస్ట్ బట్టి, మీతో వచ్చే వాళ్ళ టేస్ట్ బట్టి మీరు సినిమాకి వెళ్ళొచ్చు.